హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. టుడేస్ రెయిన్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని కారణంగానే రేపు అలాగే ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, అలాగే మంగళ బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ గారు అయితే మనకి వివరించారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక ఎప్పుడైతే మీకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినట్లయితే 1070 అలాగే 1120101 నెంబర్లకైతే సంప్రదించవచ్చు. ఇక ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపర్లు చెట్లు క్రింద అలాగే పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నట్లుగా అయితే సూచించడం అనేది జరిగింది. రానున్న 2 రోజులు వాతావరణం అయితే మనకి ఏ విధంగా ఉండబోతోంది అన్న వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ అయితే మనకి ప్రకటించింది. ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 14 జూలై ఆదివారం అనగా ఈరోజు చూసినట్లయితే ఏదైతే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని తెలియజేయడం అనేది జరిగింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు అలాగే పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్లుగా తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా జూలై 15 అంటే సోమవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ తెలియజేసింది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే శనివారం సాయంత్రం చూసినట్లయితే మనకి 6 గంటల నాటికి అల్లూరు జిల్లా కొయ్యూరులో 80.5 మిల్లీమీటర్లు, అలాగే అనంతగిరిలో 56 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా వీరఘట్టంలో 56 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా పలాసలో 50 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా సీతంపేటలో 49.5 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో 49 మిల్లీమీటర్లు అయితే చొప్పున వర్షపాతం అయితే నమోదైంది. చూసారు కదా, నిన్నటి రోజున వర్షపాతం ఏ ప్రాంతాల్లో ఏ విధంగా నమోదైంది, అలాగే రానున్న 2 రోజుల్లో మనకి ఏ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అలాగే మోస్తరు వర్షాలు కురవబోతున్నాయని పూర్తి సమాచారం తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలతో పాటు అలాగే ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ ఛానల్ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ని అందించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.